యూ సో మచ్. మరి ఎవరి సీట్లో కూర్చుంటాం చక్కగా. థ్యాంక్ యూ. నేను ఇలానే సపోర్ట్ చేస్తానండి. ఓకేనా? మీ ఎనర్జీ ఎక్కడ కూడా తగ్గదు, నా ఎనర్జీ కూడా ఎక్కడ కూడా తగ్గదు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ కార్యక్రమాన్ని మన బస నీలేశ్వర సార్ గారు ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ నా చేతి చార్ చేతిలో పెడుతున్నాను. మరి మన ఎమ్మెల్యే రావు గారు మిస్టర్ బస నీలేశ్వర సార్ గారు మనసారి జరిగే క్లాస్ ఉంటుంది. ఈరోజు బరంపురం జేబీ ప్రాంగణ్ హాల్లో అటెండ్ అయిన మన గ్రేట్ స్టార్స్కి మరి మీ అందరికీ నేను బసవ నీలేశ్వర రెడ్డి నా తరఫున, మన గ్రేట్ ఇండస్ట్రీ తరఫున, మన సిస్టమ్ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. చిన్న ప్రోగ్రాం నిర్ణయించిన వెంటనే మన అందరం కూడా చాలా చాలా దూరంలో ఉండి మన విలువైన టైం కేటాయించవచ్చు. లెస్సలో మనకి డాన్స్ రాదు, అయినా డాన్స్ వేసుకుంటాం. మనం డాన్సర్ కాదు, నిజమా లేదా? బయట ప్రపంచంలో మనం డాన్స్ చేయమని ఎవరైనా చెప్తారా? చెప్పరు. కానీ మన గ్రేట్ మెంటర్స్ మనకి అవకాశం కల్పిస్తున్నారు. ఎట్లా ఉన్నాం? సంపాదించుకోమని ఎవరైనా చెప్తారా? చేస్తున్న పనితో పాటు చెప్తున్నారా లేదా? సో అందుకే ఈ ఇండస్ట్రీ నాకు నచ్చింది. నా గురించి చిన్న పరిచయం. మరి నేను ఏం లేదండి, ఎగ్జామ్ ఒక వ్యవసాయదారుడి కొడుకుని. లెసను ఫార్మర్, సాదా సీదా, ఎడ్యుకేషన్ కూడా పెద్దగా లేదు, ఓన్లీ అందరికి కంఠపాఠం అయిపోయింది. లెసను 4th 5th అంతే, 5 4 మధ్యలో ఆగిపోయింది. లెసను 5 ఏముంది, ఐఎస్ ఐపీఎస్ కూడా టీంలో ఉన్నారు. నిజమా? అది కావాలా మరే ఇంకా వేసాను. అది సో సంతోషకరమైన విషయం ఏంటంటే ఏమీ తెలియదు, ఎటువంటి టాలెంట్ స్కిల్ లేవు, అయినా సరే ఈ బిజినెస్ చేయగలుగుతున్నాము అంటే ఈ ఇండస్ట్రీలో ఆ పవర్ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్. ఎస్ఐనో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎందుకు చేయాలంటే ఇప్పుడే కొద్ది క్షణాల ముందు మేడం గారు వచ్చి ఇక్కడ మీకు చూపించారు. ఎస్ఐనో అందుకే చేయాలి. మనం ఉన్నప్పుడే కాకుండా మనకేదైనా సంథింగ్ కష్టముఖమైనా, ఏజ్ అయిపోయినా, శరీరం సహకరించకపోయినా సరే మనకు ఒక ఫ్యామిలీ ఉంది. ఎస్ఐనో ప్రతి ఒక్కరము పడుకొని లేచిన నుండి నైట్ మళ్ళీ పడుకునే వరకు, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదైనా పని చేసుకుంటామంటే దేనికోసం? ఫ్యామిలీ. ఎస్ఐనో అదే ఫ్యామిలీకి ఇక్కడ ఇన్కమ్ ఉంటుంది, సరదాలు ఉంటాయి, ప్రపంచం మొత్తం టూర్లు ఉంటాయి. ఎస్ఐనో అవి ఉన్నాయంటే చేస్తూ బాగుంటుందా లేదా? బాగా చిన్న నిర్ణయం తీసుకున్నాం, ఏం టాలెంట్ స్కిల్ లేకపోయినా సిస్టమ్ ఉంది ఇక్కడ, ఆ సిస్టాన్ని ఫాలో అయ్యాం అంతే. ఇలాంటివి ఎన్నో టీములు ఉన్నాయి మనకి. నిజమా లేదా? అది నా కెపాసిటీ కాదు, నాలో ఏ స్కిల్ లేదు, అయినా మన గ్రేట్ మెంటర్స్ ఉన్నారు, వాళ్ళు ఒక డిజైనింగ్ చేస్తారు సిస్టమ్, దాన్ని ఫాలో అయిపోతే చాలు. యుఎస్ఎస్ సిస్టమ్. సిస్టమ్ థ్యాంక్ యూ. అర్థమవుతుందా కాదా? మనందరం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఆ సిస్టమ్ వల్లే. నిజమా లేదా? ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం అంత ఈజీ కాదు, కానీ సిస్టంలో ఉన్నాం కాబట్టి 4 ఫోన్లు కొడితే అన్నీ అయిపోతున్నాయి. లేకపోతే ఆ కెపాసిటీ నాలో లేదు, మనలో ఇప్పుడు వరకు చాలా మందిలో లేదు. నిజమా లేదా? ఇందులో మీరు 3 నుండి 5 సంవత్సరాలు ఉన్నారంటే మీరే ఒక సిస్టమ్ అయిపోతారు, మీ మాటే ఒక శాసనం అయిపోద్ది. మీరు ఏంటంటే అదే జరుగుతుంటుంది. బాగుంటుందా లేదా? కానీ ఏం చేయాలి? సిస్టంలో నిలబడాలి. చాలా మందికి ఆ సీక్రెట్ తెలియక వచ్చిన వెంటనే 2 రోజుల్లో 3 రోజులు అది నాకేం రావడం లేదండి, నాకు డబ్బులు రావడం లేదండి, ఇదేంటి నల్ల
కొట్టుకొట్టి వదిలేస్తే నీరు వస్తుందా? ఉడుతూనే ఉండాలా లేదా? పైప్ లైన్ వేసి వస్తే కంటిన్యూ వస్తుంది, మ్యాట్ వేస్తే స్విచ్ చేస్తే, అంతేనా? మనందరం ఏంటంటే పైప్ లైన్ వేసిన వరకు కూడా ఆగడం లేదు, తెలియక టెన్షన్ పడిపోతున్నారు. ఎస్ అవును. సో మేమేం చేస్తామంటే సిస్టమ్ ఫాలో అయ్యాము, చెప్పింది విన్నాం. ఇక్కడ మెయిన్ మనం ఎప్పుడు ముందుకెళ్ళగలము అంటే ట్రైనింగ్. ఎస్ అవును. ఫ్రైడే ట్రైనింగ్, నేను ప్రతి ట్రైనింగ్ తీసుకున్నాను. నేను జాయిన్ అయిన నుండి నాకు బిజినెస్ ఎప్పుడు అర్థమైపోయిందో, జాయిన్ అయిన 2 వారాలే అటెండ్ అవ్వలేదు. ఎందుకంటే బిజినెస్లో ఎంత శక్తి ఉందని తెలియదు. మనం నెలకి 50-60 లక్షలు గడించి సంపాదించేవాళ్ళు. నేను ఆల్రెడీ వ్యవసాయం తర్వాత వెళ్ళను అనమాట. ఫారిన్ కంట్రీలో కూడా ఉన్నాను చాలా సంవత్సరాలు. గెసాను అక్కడ ఏంటంటే ఓ ఇద్దరు ఓ కామ్ కరు ఏ కామ్ కరు ఇదే శబ్దం వింటాం, కానీ ఒక రెస్పెక్ట్ అనే పదం కూడా లేదు. కానీ ఈరోజు సేఫ్ షాప్లో ఇన్ని రకాలు ఉన్నాయి. ఈ బొక్కేస్కి నేను అర్హుడిని కాదు, బట్ దొరుకుతున్నాయా లేదా? మేడం గారు నా గురించి కూడా చెప్పారు. నేను ఈ బిజినెస్లో అలా ఆయనకి నేను జాయిన్ చేయలేదు. సిస్టంలో మనందరం కూడా ఒక సిస్టంలో ఉన్నాం, అంతేనా? బస్ ఆ భగవంతుడే ఈ సిస్టాన్ని క్రియేట్ చేశాడు అనుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అలాంటిది, పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదించదు. అది అర్థం చేసుకొని మెల్లమెల్లగా దాన్ని ఫాలో అయిపోవాలి. ఎసోనా? మరి నేను ఫారెన్లో ఉన్నాను, నాకు ఎవరు రెస్పెక్ట్ లేదు, సంపాదన లేదు, ఎత్తే డబ్బులు లేకపోతే లేదు, వ్యవసాయం చేస్తూ కూడా అంతే, పంట పెట్టే డబ్బులు లేకపోతే లేదు. ఎసోనా? కానీ ఈరోజు ఈ ఇండస్ట్రీలో ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఉంది, ఉందా లేదా? నడుస్తుంది. ఇందులో చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు, దేనికి పనికిరారు. కానీ ఈ బిజినెస్లోకి వచ్చి ఈరోజు వాళ్ళ వల్ల కూడా చాలా బిజినెస్ చక్కగా అవుతుంది. ఎసోనా? అదే ఒక్కటే అర్థం చేసుకోవాలి. ఈ బిజినెస్లో స్టార్ట్ అయిన నుండి నన్ను చేపట్టుకొని ఇక్కడి వరకు తీసుకుని వచ్చారు. సార్ కోసం మనస్ఫూర్తిగా బిగ్ క్లాస్ ఇంకా శ్రీనివాసరావు సార్. చట్టం పేరు పెడితే రావాలి. ఎందుకంటే ఒక మనిషికి తయారు చేయాలి అంటే ఎంత కష్టం ఉంటుందో ఒక సామాన్యుడికి, నిజమా లేదా? నాకు చెప్పాను కదా, క్వాలిఫికేషన్ లేకపోయినా ఈరోజు మైక్ మంచి ఇవన్నీ దొరుకుతున్నాయి అంటే దానికి కారణం సార్, నిజమా లేదా? ప్రతి ఒక్కటి నేర్పించారు. అమ్మా నాన్న పిల్లలకి ఎలా నేర్పిస్తారు, టీచర్ శిష్యుడికి ఎలా నేర్పిస్తారు. అసలు వయసులో బోరెడు చిన్న అయినప్పుడు కూడా అన్ని ఓపికతో నేర్పించి ఈరోజు ఇవన్నీ దొరికేలా చేశారు. ఎసాను ఇవన్నీ దొరకడం అంటే చాలా గగనం. ఎసాను ఫారెన్ టూర్స్, ఇండియా టూర్స్, ఫారెన్ లో కూడా పనిచేస్తాను కానీ కారు కొనాలని ఒక ఆలోచన కూడా లేదు. ఎసాను ఫారెన్ లో పనిచేస్తాను కానీ ఒక మంచి మొబైల్ వాడాలని ఆలోచన లేదు. ఇవన్నీ కల్పించారు సార్ ఈ సిస్టమ్. ఎసాను సార్ చెప్తే మొబైల్ పెద్దది కొన్నాను, ఆండ్రాయిడ్ మొబైల్, లేకపోతే కీప్యాడ్ మొబైల్ వాడుకునే నేను. ఎసాను సార్ చెప్పిన తర్వాత ఐఫోన్ కూడా కొన్నాను. ఎసాను సేఫ్ షాప్ వస్తే ఇది కూడా బుజ్జి మొబైల్. ఎసాను సో సార్ చెప్పారు ప్రతిదీ డ్రీమ్, ప్రతి ఒక్కటి కారు. నేను ఒకరోజు మా ఫ్యామిలీ సమేతంగా బైక్ మీద వెళ్ళిపోతున్నాను. నాకు 2 బాబులు, మా మేడం నేను. మ్యారేజ్ చేసుకున్నప్పుడు మా మేడము నేను కూర్చుంటే సీట్ చాలా ఖాళీ ఉండేది. మా మేడం కొద్దిగా బుజ్జుకుండేది. సో ఏమైందో తెలియదు అనుకోకుండా మా మేడం పిల్లలు ఎదురయ్యేసరికి డబుల్ అయిపోయింది. మా పిల్లలు మా మేడం నేను కూర్చుంటే ప్లేస్ సార్ సార్ ఫోటో తీస్తారు. ఒక దారిలో కలిశారు, ఢిల్లేశ్వర్ రెడ్డి आपका मैडम किधर गिर जाएगा तो आपको कौन सा चाहिए, गाड़ी चाहिए 4 व्हीलर. ऐसा ना మీకు 4 చక్రాల బండి కావాలి, లేదని మీ మేడం పడిపోద్ది. రైటా రాంగా? సార్ ఎందుకే చెప్పారు, డ్రీమ్ రాశాను. సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు పూర్తవుతాడికే సొంత కారులో ఉన్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు చెప్పాలా లేదా? సో మనం కారు కొనడం పెద్ద విచిత్రం కాదు. సార్ తీసుకుని సార్ నాలాంటి వాళ్ళకి 10 మందికి కొనిపెట్టించారు. ఎసాను సో మనం కొన్నాం, మన టీంలో ఆడపిల్లలు 2 కొన్నారండి. ఏ స్కిల్ లేవు. ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, పుస్తకాలతో మేడం గారు. ఎసాను మేడం గారు మీ
డీటెయిల్స్ సర్నేమ్ చెప్పండి. మీ గురించి మీరంటే చెమట్లు కారిపోయారు. మేడం గారు మాట్లాడడానికి అవ్వదు, కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి స్టేజ్లో మాట్లాడుతున్నారు చాలా ఎటువంటి భయం లేకుండా. ఎసోనో ఈ స్కిల్ ఇవన్నీ ఎక్కడ నుండి వస్తాయి? ఈ బిజినెస్లో. ఎసోనో అంటే ఇలాంటి మంది ఎంతో మంది తయారయ్యారు, ఎంతో మంది లీడర్స్ ఎన్నో ఏరియాలో ఇప్పుడు పని అవుతుంది. ఎంత చక్కటి వ్యవసాయం ఒకసారి ఆలోచించండి. నిజమా లేదా? మనము స్టార్ట్ చేస్తాం, ఇంకెవరో వర్క్ చేస్తుంటారు, మనకి వస్తుంటే బాగుంటుందా లేదా? రాము సార్ అలాగే స్టార్ట్ అయ్యారు, ఈరోజు మేడం గారికి వస్తున్నాయి. నిజమా లేదా? మనకి ఇది ఒక్కటే అర్థమైతే చాలు, ఈ ఇండస్ట్రీ ఎంత మంచిదో అర్థమవుతుంది. కానీ వచ్చిన వాళ్ళకి అందరికీ మనం గౌరవించాలి, ప్రేమించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎసానో అది లేకపోతే ఈ ఇండస్ట్రీలో మనం ఎక్కువ రోజులు జర్నీ చేయలేదు. నిజంగా ఇంత మంచి అవకాశం దొరికినప్పుడు కూడా, పూజ్యులైన ఇంత సపోర్టింగ్ ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే, ఈ హాల్కి రమ్మంటే కూడా ఆలోచిస్తుంటాం. 200 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చినందువల్ల 2 లక్షలు సంపాదించే సీక్రెట్ తెలుస్తుందో లేదా? కానీ చాలా మంది పట్టుకోవడం లేదనమాట. అయినా సరే మన సీనియర్స్ నెంబర్ ఆఫ్ టైం మనకి ఈ ప్రోగ్రామ్ పెడుతుంటారు. మనలో ఆ స్కిల్ బయటికి రావాలని. మనలో ఆల్రెడీ పుట్టుకతోనే ఉంటాయి లీడర్ లక్షణాలు. సపరేట్గా వాళ్ళ కోసం ఏంటి క్లాస్ లేట్ ఉండవు, వాళ్ళు లోపే ఉంటాయి. ఎసోనో అవేంటంటే అర్థం చేసుకోవాలి, అది పట్టుకోవాలి, ఫాలో అవ్వాలి, అప్పుడు రాజులాగా కింగ్ లాగా ఉంటాం. నిజమా లేదా? చిన్న నిర్ణయం చూడండి, ఈరోజు మాకు ఎంతమంది నెట్వర్క్ తయారైంది, ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి. బొకేస్ ఒక సామాన్యుడికి దొరుకుతాయా? మనం ఇప్పుడు సడన్గా ఒక ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ ఏదైనా అవ్వగలమా? కొన్ని అయినా సరే అంతా నుండి మనకి ఇలాంటివైతే ఇప్పిస్తారా? కానీ వీళ్ళతో ఉంటే ఇప్పిస్తున్నారా లేదా? మన గ్రేట్ మెంటర్స్ తో ఉంటే మనకి బొకేస్ ఇప్పిస్తున్నారు, దండలు ఇప్పిస్తున్నారు, సన్మానాలు, టూర్లు, కార్లు, ఇన్కమ్. నిజమా లేదా? కానీ మనం ఇప్పుడు ఒక ఎంపీ, ఎమ్మెల్యే అవ్వలేము, వాళ్ళతో ఉన్న అవ్వదు. కానీ ఇక్కడ అవన్నీ అవ్వకుండా ఇవన్నీ దొరుకుతాయి. నిజమా లేదా? మరి మీరు కూడా ఇక్కడికి రావడానికి, ఇవన్నీ అచీవ్ చేసుకోవడానికి యోగ్యత ఉన్నప్పుడు సిస్టంలో ఏవేవైతే చిన్న చిన్న పనులు ఉన్నాయో అవి చేస్తే బెటరా లేదా? గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు కావాల్సిన ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ ఐటమ్ గురించే ప్రమోషన్ చేయాలి, అంతే కదా? అవే చేసాం మేము. మాకు తెలిసిన ఫ్రెండ్, రిలేటివ్ అందరికడికి వెళ్ళి, సార్ ఇన్ని లాభాలు ఉన్నాయి, ఒక ఐటమ్ కొంటే చాలు. నమ్మకం లేదు, మనకే లేకుండా వాళ్ళకి కూడా ఉండదు. కానీ చెప్పే విధానం ఇంకా బాగా ఇంకా బాగా ఇంకా బాగా రావాలంటే ఏం చేయాలి? చాలా మందికి రిజల్ట్ రాదు బిజినెస్ లో. నిజమే కదా? చాలా మందికి వస్తుందే రాదా? ఎస్ఓ రాదండి. బోర్ కొట్టుందా? మా ఆవిడ నేను ఎక్కి రాలిపోతే ఆ బైక్ మీద నుండి అదే సరదా. మనకి అవార్డులే కావాలా ఏంటి? మనకి ముందుకు వెళ్ళడానికి రోకడా కావాలి, డబ్బులు. ఎస్ఆర్లో డబ్బులు కావాలంటే మ్యాటర్ ఎంతగా మారిపోవాలి. డబ్బులు ఎలా సంపాదిస్తాం చెప్పండి అయ్యా బాబు అనాలి, అంతేగా? డబ్బులు సంపాదించడానికి ఇన్ని మార్గాలు ఉండగా ఈ ఇండస్ట్రీనే ఎందుకు ఎంచుకోవాలంటే, ఈ ఇండస్ట్రీలో ఇంత లాభాలు ఉన్నాయి, నోటితో చెప్పిన సరిపోవు. నిజమా లేదా? మీరు వేసుకున్న డ్రెస్ ఈరోజు ఎంతో 1000, 2000 లోపు ఉండొచ్చు. ఇక్కడ 2000కి పైన కాస్ట్లీ బట్టలు ఎవరు వేయలేదు అనుకుంటా. వేస్తున్నారా? బట్ మన ఇండస్ట్రీలో ఒకప్పుడు ఈ ఇండస్ట్రీలో వెళ్ళినప్పుడు ఆ సొంత బట్టలు లేకుండా వెళ్ళిన వాళ్ళు అందరూ డ్రెస్సులు తీసుకొని ఈరోజు వాళ్ళు ఒక్కొక్కరు ఒంటి మీద ఉన్న బట్టలు 23,000, 25,000, 30,000 అంత రేట్ అయిన బట్టలతో అదే ఇండస్ట్రీ కాదు. అవన్నీ మేము చూస్తామన్నమాట. అవన్నీ చూసి చెయ్యలేమని అనిపించినప్పుడు కూడా కంటిన్యూ చేసి ప్రతి ట్రైనింగ్, ప్రతి సెమినార్ దూరం అని చూడలేదు, కంటిన్యూ చేస్తాం. ఈరోజు మీ ముంగట ఇంత పెద్ద ఇండస్ట్రీ క్రియేట్ అయిపోయింది. బస్ చెప్పింది ఫాలో అవుతున్నాం. ఇక్కడ ఒక్కవాడు కూడా రాంగ్ చెప్పదు, మనం మంచిగా చెప్తారు, మనకు నచ్చిన విధంగా చెప్తారు. కాకపోతే మనం ఏం చేయాలి? బిలీవ్ చేయాలి. అదొక్కడే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆనెస్టీగా ఉండాలి, అదొక్కటే. మనలో ఉన్న చెడంతా వదిలేయాలి. మనలో ఉన్న దుర్గుణాలు పట్టుకొని బిజినెస్ చేస్తామంటే చేయలేదు.
మంచి పని చేయడానికి నిజాయితీగా ఉండాలి, తెల్లటి తత్వం ఉండాలి. చెడ్డ పని చేయడానికి కూరత్వం ఇవన్నీ ఉండే అయిపోతాయి. కాకపోతే ఎక్కువ రోజులు అది నాతో ఇక్కడ లైఫ్ అనేది మన తర్వాత తరం కూడా వస్తుంది. ఫ్యాషన్ కావాలా? చూడండి, లక్ష్మీ మేడం వస్తుందా రాదా? మనకు కూడా వస్తుంది. మనకి అన్ని రోజులు ఒకలా ఉంటుందా? హెల్త్ ఇష్యూస్ వస్తాయా? అలాంటప్పుడు సపోర్టింగ్ ఎవరి మీద? దేవుడి మీద, పిల్లల మీద డిపెండ్ అవ్వాలి. నిజమా లేదా? కానీ ఇందులో ఉంటే ఆటోమేటిక్ గా ఇన్కమ్ వస్తుంటది, ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తారు, పిల్లలు సపోర్ట్ చేస్తారు, రిలేషన్ సపోర్ట్ చేస్తారు. కాకపోతే మనం ఏం చేయాలి? కంటిన్యూగా ఈ మీటింగ్ లో ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 3 నుండి 5 సంవత్సరాలు ఉండాలి. అవన్నీ మన సొంతమైంటాయి. మనకి ఇంత పెద్ద నెట్వర్క్ ఉండాలి. పుష్ప మేడం లాగా, లక్ష్మీ మేడం లాగా స్టేజ్ మీదకి వచ్చి మనం కూడా చక్కగా మాట్లాడవచ్చు. 100,000 మంది దారి చూపించు. థ్యాంక్ యూ. మనం బాగుపడమే సరిపోతే మనతో పాటు సొసైటీ కూడా బాగుపడాలా. మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా? బాగు చేయాలి అనుకుంటున్నారా? భారతదేశంలో పుట్టినందుకు మన బాధ్యత అవుతుందా కాదా? మనం వంతు మనం ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చాం, అందరిలాగే వచ్చాం. వెళ్ళినప్పుడు అందరిలాగే వెళ్ళిపోతే ఏమైనా గుర్తింపు ఉంటుందా? మనకి కొన్ని జీవరాశులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఆవులు, గేదెలు, కుక్కలు, నక్కలు, ఇలా ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. ఎస్ఆలో వాటికి ఏం తెలియదు, అవి మార్చుకోలేవు, ఎవరికి అవకాశాలు ఇవ్వలేవు, ఏం చేయలేవు. మనకుందా లేదా? మార్చుకోగలమా లేదా? 100,000 మందికి దారి చూపించగలమా లేదా? మనం బాగుపడుతూ ఎన్నో వేల కుటుంబాలకు బాగుపెట్టే అవకాశం ఇక్కడ ఉందా లేదా? ఎవరైనా డౌటా? ఎవరికి డౌట్ ఉందో నాకు అడగండి. ఇందులో ఎటువంటి దారులు ఉన్నాయో నేను చెప్తాను. ఎస్ఆలో నిలబడిన జాగా మీరైపోతారు నిజం తెలుస్తుందండి. ఎస్ఆలో వారానికి ₹1,00,00,000 ఇక్కడ ఉన్నారు. ఒక వ్యక్తి చచ్చిన వరకు అందుకున్నా సంపాదించలేని ఆస్తి ఇక్కడ వారానికి ఎత్తిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే నిలబడ్డారు వాళ్ళు. వాళ్ళకి 20 సంవత్సరాలు అయింది బిజినెస్ వచ్చి వాళ్ళకి అంత వస్తుంది. మనకు కూడా 5 దాటిన తర్వాత ఆటోమేటిక్ గా ఇన్కమ్ సోర్స్ పెరిగిపోతుంది. ఆ 5 ఇయర్స్ ఉద్యోగం చేస్తే ఎలాగో, షాప్ ఓపెన్ చేస్తే ఎలాగో, వ్యవసాయం చేస్తే ఎలాగో, ఇది కూడా అలాగే చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే ఒక అంటలాగా చూసి చూడలాగా పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తుంటారు. అవుతా? ఇప్పుడు మనం ఒక జాబ్కి వెళ్ళామంటే మన ఇష్టంతో చేస్తామా, వాళ్ళ ఇష్టంతో చేస్తామా? మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, దాన్ని ఫాలో అవ్వాలి. అది ఫాలో అయితే ఇక్కడ ఉంటాం, అది ఫాలో అయితే టూర్లో ఉంటాం, అది ఫాలో అయితే 4 వీలర్లో ఉంటాం. ఫాలో అవ్వకపోతే నాకని బాగా మీకే తెలుసు. ఆల్రెడీ ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. కానీ అవకాశం దొరికింది 100,000 మందికి మనం ముందుకు తీసుకెళ్ళగలం. ఎంతనో మన దేశంలో ఉన్న పేదరికం నిర్మూలన చేయడానికి చిన్న ఉడత సాయం. వారధి కట్టినప్పుడు పెద్ద పెద్ద కోతులు పెద్ద పెద్ద బండరాలతో వస్తున్నాయి. నిజమా లేదా? అలాంటప్పుడు ఏదో కోతి చూసి ఉడతకి తోవబట్టేలాగా ఇసిరేశారు. కాలు మధ్యన పడిపోతున్నాం, నీ నుండి మాకు డిస్టర్బ్ అవుతుంది అని రాముడు చూస్తారు, పరిగెట్టేది దాన్ని పట్టుకున్నారు అన్నమాట. ఒరే నాయన, నువ్వు చాలా బలవంతుడు. నిజమా లేదా? నీ బలం తగ్గట్టు నువ్వు రాయి తేగలుగుతున్నావు. ఎసలో తన బలం తగ్గట్టు తను రాయి తెస్తుంది. నిజమా లేదా? ఆ ఇసుక లేని వాళ్ళు కూడా కావాలి, ఇవి బ్యాలెన్స్ ఉండడానికి, మూవింగ్ అవ్వకుండా. ఎసామా అంటే మనకు అందరూ కావాలని చెప్పారు రాముడు. ఎసామా ఇక్కడ చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు, నాలాంటి వాళ్ళు. ఎడ్యుకేషన్ లేదు, ఎసామా ఎటువంటి స్కిల్ లేదు, MBA చదవలేదు, అయినా సరే తీసుకొని వెళ్ళగలమని ప్రూవ్ చేశారు. మన మెంటర్స్ ఒకసారి క్లాస్ అవ్వాలి. మరి మనం కూడా ఎంతో మంది ఉడతలను తెచ్చి ఇక్కడ పెద్ద పెద్ద బలవంతులుగా తయారు చేయగలమా లేదా? సో మనకి మనిషికి తయారు చేయడానికి 3 పవర్లు ఉన్నాయి. ఓకేనా? మనిషి 3 పవర్లే ఆనుకొని నడుస్తున్నాడు. చాలా మంది తన మైండ్ తో వెళ్ళిపోతున్నారు. నిజమా లేదా?